సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియోస్లో మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఫస్ట్ థింగ్, రేపు మార్కెట్లోకి వెళ్ళే ముందు ఎఫ్ఐడిఐ డేటా చూద్దాం. ఎఫ్ఐడిఐ డేటాలో మీరు ఇక్కడ చూడండి ఏమవుతుంది. ఎఫ్ఐడిఐ డేటా 4th జూన్ అంటే నిన్న ఏం జరిగింది, ఒక స్మాల్ బయింగ్ జరిగింది. ఓకే, మరీ మేజర్ సెల్లింగ్ కాదు, ఇవి మేజర్ సెల్లింగ్స్ ఏం కాదు, బట్ అలాగని మేజర్ బయింగ్ కాదు, ఎప్పుడు జరిగేలాగే 1700 1000 అట్లా జరిగింది. ఓకే, ఒక స్మాల్ బయింగ్ జరిగింది, బాగుంది. అండ్ ఈ రోజు కూడా మంచి బయింగ్ వస్తుంది ఈరోజు. సో ఈరోజు డేటా మీరు చూడండి. అండ్ నెక్స్ట్ రేపు ఏమైనా ఇంపార్టెంట్ న్యూస్ ఉందా అంటే ఎస్, రేపు ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ న్యూస్ ఉంది మార్నింగ్ 10కు ఉంది. సో అండ్ రేపు అందులోనే రేపు ఏం డే, ఫ్రైడే. ఓకే, ఇది బాగా మీరు గుర్తుపెట్టుకోండి. రేపు ఫ్రైడే మార్నింగ్ 10 AM ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ మీటింగ్ ఉంది. ఎక్స్పెక్టెడ్ ఎంత 5.75, ప్రీవియస్ ఎంత వచ్చింది 6 వచ్చింది. ప్రజెంట్ ఇప్పుడు అంత వస్తుంది, ఇంకెక్కువ ఉంటుందో ఇంట్రెస్ట్ రేట్ చూడాలి. ప్రజెంట్ ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్. ఓకే ఓకే, ఇది రేపు దీనికి 10 గంటల తర్వాత మీరు ఏమైనా ట్రేడ్ ప్లాన్ చేయండి, దాని గురించి కూడా మనం మాట్లాడదాం. ఓకే, నెక్స్ట్ అందులోనే రేపు ఫ్రైడే కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా మీ ట్రేడ్ ప్లేస్ చేస్తే చేయాలి. ఓకేనా. సో నెక్స్ట్ మీ అందరికీ ఒక డౌట్ ఉంటుంది, ఆల్గో ట్రేడింగ్ ఏమైంది. ఈరోజు నేను ఆల్గో యాక్టివ్ చేయలేదు. రీజన్ ఏం లేదు, నేను ఆల్గోలో ఆల్గోలో పాయింట్ 2 రకాలు ఉంటాయి. నేను ఆ 2 ఈరోజు మీకు ఈ వీడియోలో చెప్తాను. సో మీకు ఏంటంటే మార్కెట్లో కొన్ని అడిషనల్ ఒక ఐడియా ఉంటుంది. ఆల్గో అంటే ఆల్గో గురించి అని కాదు, మీకు కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలియడం కూడా మంచిదే. సో ఫస్ట్ థింగ్, ఆల్గో రిలేటెడ్గా ఏమైనా ఆల్గో వెబ్సైట్లు కానీ ఏమైనా యాప్ అంటే ఏదైనా సాఫ్ట్వేర్ కానీ మీరు రన్ చేయాలి అంటే బ్రోకర్, ఇప్పుడు లైక్ దన్ ఉందా, దన్ బ్రోకర్కి ఆల్గో వెబ్సైట్కి ఒక లింక్ ఉంటుంది. దాన్నే ఏపీఐ అంటారు. ఏపీఐ ఇది ఒక లింక్ టైప్ ఉంటుంది. ఏపీఐకి దాన్ని ఏపీఐ కీ అంటారు, ఏపీఐ కోడ్ అంటారు, ఏదైనా అనొచ్చు దాన్ని, బట్ మీరు సింపుల్గా ఏపీఐ అంటారు అందరూ. ఓకే, సో అది ఏంటంటే ఒక బ్రోకరు ఒక ఆల్గో టెస్ట్ అనే ఒక వెబ్సైట్, ఆల్గో టెస్ట్ కానీ ఎనీ ఎక్స్వైజెడ్ బ్రోకర్కి కనెక్ట్ చేస్తుంది. ఓకే, లాస్ట్ టైం మీరు నాకు చూసారు, లాస్ట్ టైం నేను ఆల్గో చూపించినప్పుడు నాకు కొటక్ నేను ఆల్గో వాడుతున్నా, కొటక్ నియో వాడుతుంటే ఏమైపోయింది, ఇక్కడ ఆల్గో ఎగ్జిట్ ఇచ్చింది, కొటక్ నియోలో ఎగ్జిట్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు, బికాస్ కొటక్ నియోలో మనం ఎక్కడైతే ఎగ్జిట్ ప్రైస్, ఫర్ సపోజ్ ఎగ్జిట్ ప్రైస్ 30 రూపీస్ అనుకోండి, కొటక్ నియోకి ఆల్గో ఏం చేసింది, ఆల్గో టెస్ట్ సిగ్నల్ పంపించింది. ఆల్గో టెస్ట్ ఏం చేసింది, బ్రోకర్కి సిగ్నల్ పంపించింది, బాబు నువ్వు 30 రూపీస్లో ఎగ్జిట్ అయిపోని. బట్ కొటక్లో ఏం జరిగింది, 30 రూపీస్ దగ్గర ఎవరు బై చేయడానికి లేరు, అంటే అక్కడ ఎవరు బయర్ సెల్లర్స్ ఎవరు అవైలబుల్గా లేరు. ఆ ప్రైస్ దగ్గర 31లో ఎక్కడ బై చేయడానికి లేరు. సో అక్కడ ఏం చేసింది, రిజెక్ట్ చేసింది ఆర్డర్. అక్కడ యాక్చువల్గా ఏం చేయాలి, వేరే బ్రోకర్ అయితే ఏం చేస్తాడు, 30 దగ్గర లేకపోతే 31లోనో 32లోనో ఎంతో కొంతలో ఎగ్జిట్ చేస్తాడు. ఇక్కడ ఏమైపోయింది అంటే దాని నియరెస్ట్ ప్రైస్లో ఎగ్జిట్ చేస్తాడు. బట్ ఇక్కడ కొటక్ ఏం చేసింది, నాకు ఆర్డర్ రిజెక్ట్ చేస్తుంది. ఆర్డర్ ఇక్కడ రిజెక్ట్ చేయగానే వెంటనే ఆల్గో టెస్ట్లో అది రిఫ్లెక్ట్ అయ్యింది, నీ ఆర్డర్ రిజెక్ట్ అయింది అని. అప్పుడు నేను మాన్యువల్గా వెళ్ళి దీన్ని క్లోజ్ చేశాను, ఎగ్జిట్ చేశాను. ఆ రోజు అందరికీ ప్రాఫిట్ వచ్చింది, నాకు లాస్ వచ్చింది, బట్ మేజర్ లాస్ కాదు, ఎంత 1700 అలా లాస్ వచ్చింది, అది పెద్ద విషయం కాదు. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, మరి మీరు ఎందుకు రన్ చేయట్లేదు అంటే ఎస్, మెయిన్ పాయింట్, నేను ఆల్గోలో బ్రోకర్స్, ఇక్కడ ఆల్ బ్రోకర్స్ ఉన్నాయా, ఆల్గోలోకి వెళ్తే ఇవన్నీ బ్రోకర్లే, ఏవైనా అన్ని బ్రోకర్లు అన్ని కనెక్ట్ చేసుకోవచ్చు మనం. ఇట్ ఈస్ జస్ట్ ఎ వెబ్సైట్, ఆల్గో టెస్ట్ అనేది ఒక వెబ్సైట్. మీరు గూగుల్లోకి వెళ్ళి ఆల్గో టెస్ట్ అనే వెబ్సైట్ క్లిక్ చేసుకుంటే ఇట్లా వస్తుంది. ఇదేం పెద్ద సాఫ్ట్వేర్ కాదు. ఇక్కడ మీరు లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ బ్రోకర్ సెటప్ ఉంటుంది. ఇక్కడ ఇవన్నీ బ్రోకర్లే. ప్రజెంట్ ఇప్పుడు నా మెయిన్ మోటివ్, నేను ఏ బ్రోకర్ యూస్ చేయాలంటే అయితే 5 పైసా యూస్ చేయాలి, బాగా చూడండి, అయితే 5 పైసా యూస్ చేయాలి, లేదా ఐఎఫ్ఎల్ యూస్ చేయాలి. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఎందుకన్నా ఆ 2 బ్రోకర్లు అంటున్నారండి. 5 పైసాలో కూడా 2 టైప్స్ బ్రోకర్ ఉన్నాయి, ఒకటి 5 పైసా బ్రోకరు, ఒకటి 5 పైసా ఎక్స్ట్రీమ్. ఓకే, అలాగే సేమ్ ఐఎఫ్ఎల్లో కూడా 2 బ్రోకర్లు ఉన్నాయి, ఒకటి ఐఎఫ్ఎల్, ఒకటి ఐఎఫ్ఎల్ మార్కెట్. ఈ 5 పైసా ఎక్స్ట్రీమ్ ఏదైతే ఉందో ఇది నార్మల్ బ్రోకర్ లాంటిది. ఇక్కడ జస్ట్ మీ నేమ్ ఏదో ఒకటి వేయండి, మీ నేమ్ ఒకటి వేసేయండి, ఇక్కడ మీ నేమ్ వేయండి, ఇక్కడ మీ కోడ్ వేయండి, అంతే. ఇది నార్మల్ బ్రోకర్ ఇది. ఓకే, బట్ అదే మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ 5 పైసా, అదే ఈ 5 పైసా చూడండి, ఈ 5 పైసాలో చూస్తే మీకు అవేం రావు. ఇక్కడ మీకు ఏమంటదంటే మీరు మెయిల్ చెయ్యాలి, మీరు ఈ మెయిల్ ఐడికి మీకు ఎక్స్ట్రీమ్ ఏపీఐ ఎక్స్టిఎస్ ఏపీఐ కోసం మీరు అఫీషియల్గా మెయిల్ చేయాలి. మెయిల్ చేస్తే మీకు మెయిల్కి క్రెడెన్షియల్స్ వస్తాయి, డీటెయిల్స్ వస్తాయి.
అంతే తప్ప నార్మల్గా వెళ్ళి ఇట్లా ఇప్పుడు దన్ చూడండి, దన్ కూడా అంతే, జస్ట్ నెంబరు క్లయింట్ ఐడి వేస్తే కనెక్ట్ అయిపోద్ది. ఇది కూడా అంతే. మరి సింపుల్గా దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు కదా సార్ అంటే ఇవన్నీ నార్మల్ ఏపీఐ. ఇవన్నీ ఏంటి నార్మల్ ఏపీఐ. ఇవి పెద్ద ఫాస్ట్గా ఉండవు, మళ్ళీ చెప్తున్నా, ఇవి పెద్ద ఫాస్ట్గా ఉండవు ఏపీఐ. ఇవన్నీ నార్మలే. అంటే ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఎలా అంటే ఇక్కడ ఎంట్రీ వచ్చింది అనుకో, అక్కడ ఎంట్రీ తీసుకుంటాయి. బట్ ప్రీమియం ఏపీఐస్ అని కొన్ని ఉంటాయి, కొన్ని బ్రోకర్లు ఇస్తారు. అందులో 5 పైసా ఒకటి, ఐఎఫ్ఎల్ ఒకటి ప్రీమియం ఏపీఐస్ ఇస్తాయి. సో ప్రజెంట్ అయితే నేను ఆ ప్రీమియం ఏపీఐ మార్నింగ్ అంతా 2 days నుంచి మెయిల్ చేసి ఆ ప్రీమియం ఏపీఐ డీటెయిల్స్ అన్ని తీసుకొని కనెక్ట్ చేసుకున్నాను. అదే మీకు ఇక్కడ కనబడుతుంది. ఏది మా బ్రోకర్లో ఇక ఫాస్ట్ ఐఎఫ్ఎల్ బ్రోకర్. ఇప్పుడు ఇది వాడతాను. మిగతా ఈ కొట్టకి ఇవన్నీ నేను తీసేస్తున్నాను, ఇవి నాకు అవసరం లేదు. ఇంకా ఓన్లీ ఐఎఫ్ఎల్ ఒక్కటి వాడతాను. ఇప్పుడు అంతా ఇందులోకే వెళ్ళిపోతుంది అది. ఓకే, ఎందుకంటే ఎగ్జిక్యూషన్ చాలా ఫాస్ట్ ఉంటుంది, బికాజ్ ఇట్ ఈస్ ప్రీమియం ఏపీఐ. ఈ ఏపీఐ కోసం నాకు టైం పట్టింది, అందుకు నేను ఆల్గో రన్ చేయలేదు. ఇది ఫస్ట్ థింగ్. ఓకే, వాట్ ఈజ్ ఆల్గో ట్రేడింగ్ అన్నాను మీకు అడగొస్తే, ఆల్గో ట్రేడింగ్ దాని మీద రిలేటెడ్గా వీడియో చేశాను. కంప్లీట్ ఆటోమేషన్ అమ్మ, మనం ఏం చెయ్యం. మార్కెట్ అదే ఎంటర్ చేసుకుంటే అదే ఎగ్జిట్ చేస్తుంది. జస్ట్ ఎవ్రీడే మార్నింగ్ వచ్చి మనం యాక్టివ్ చేస్తాం అంతే. ఇప్పుడు నాకు చాలామంది మెసేజ్ కూడా చేస్తుంటారు, సార్ నా దగ్గర టైం లేదు, మీరు ఓన్లీ ఆల్గోస్ ఇస్తారా? నేను ఓన్లీ ఆల్గోస్ ఇవ్వమండి. ఓన్లీ ఆల్గో సమస్య లేదు. మీద టైం లేదంటే మార్కెట్లోకి రావద్దు. ఆల్గో అనే కాదు, మీరు మార్కెట్లోకి రావద్దు. బికాజ్ ఈరోజు ఆల్గో పని చేస్తుంది, మేబీ ఒక 1 year 2 years 3 years పని చేస్తే తర్వాత పని చేయకపోతే మీరు మాన్యువల్గా నేర్చుకునే కెపాసిటీ మీకు ఉండాలి. లేదు టైం ఇవ్వలేనంటే మీరు ఇదే కాదు, ఏ ఫీల్డ్లోకి టైం లేదంటే వెళ్ళొద్దు దయచేసి, అది ఏదైనా. ఓకే, సో ఇప్పుడు మార్కెట్లోకి వెళ్దాం. నెక్స్ట్ ఈరోజు డే ఎండ్కి వచ్చేసరికి మా ఆల్గో ప్రాఫిట్ ఎంత ఇచ్చిందో కూడా చూపిస్తాను. ఓకేనా, సో ఇప్పుడు మార్కెట్లోకి వెళ్దాం. మార్కెట్లోకి వెళ్ళేసరికి నిఫ్టీ 50 చూస్తే ఇక్కడ ఏముంది, కంప్లీట్ పుట్ సైడ్ ఓపెన్ అంటే హెవీగా ఉంది. మార్నింగ్ నుంచి మార్నింగ్ నుంచి పుట్టు డామినేట్ చేశారు, హెవీగా పుట్టు డామినేట్ చేశారు. బట్ క్లోజింగ్ టైంలో కొద్ది ప్రీమియం తగ్గింది, బట్ కాల్ ప్రీమియం అంత పెరగలేదు కంపేర్ టు పుట్టు. అదే కంపేర్ టు మీరు ఓవరాల్ టోటల్ ఓఏలో చూస్తే కాల్ సైడ్ ఎక్కువ ఉంది ఏంది నిఫ్టీ 50లో. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ఎవరున్నారు, బ్యాంక్ నిఫ్టీలో ఇద్దరు చూడండి, టోటల్ ఓఏలో ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు. అండ్ చేంజింగ్ ఓఏలో ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు. టోటల్ ఓఏలో కూడా కొద్దిగా కాల్ సైడ్ ఎక్కువ ఉంది, బట్ మేజర్ డిఫరెన్స్ అయితే లేదు. బ్యాంక్ నిఫ్టీ ప్యూర్ సైడ్ వేస్. దీన్ని పక్కన పెడదాం. ఫ్యూచర్లో లాస్ట్ 60 minutesలో ఏమైందో చూడండి. ఈరోజు నిఫ్టీ 50 ఈరోజు ఫ్యూచర్లో లాస్ట్ 60 minutesలో ఫస్ట్ మార్నింగ్ ఏం రాలేదు, మార్నింగ్ పెద్దగా ఏం ఓపెన్ ఇంట్రెస్ట్ పడలేదు. ఇది ఫ్రీ టూల్ కాబట్టి మీకు ఇలా కనబడుతుంది. పేడ్ టూల్స్లో ఇంకా బాగా కనబడుతుంది డేటా. ఓకే, తర్వాత ఏమైంది చూడండి, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్, లాంగ్ బిల్డప్, మళ్ళీ షార్ట్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్. ఎక్కడైనా బిగ్ ప్లేయర్ వచ్చాడంటే మార్నింగ్ షార్ట్ కవరింగ్ చూడండి ఎంత పెద్ద బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ జరిగింది, అందుకు పెద్ద స్పైక్. షార్ట్ కవరింగ్ అంటే ఏంటి, సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు కింద. ఎగ్జిట్ అవడం, ఇప్పుడు ఇలా ఎక్కడ సెల్ చేశారు అనుకో పొజిషన్, సెల్ పొజిషన్ ఎగ్జిట్ ఎందులో అవుతారు, బై ట్రేడ్లో అవుతారు. అంటే బై చేస్తే ఎగ్జిట్ అయినట్టు, అంతేనా? మీరు ఎప్పుడైనా సెల్ చేసినప్పుడు ఏదైనా ట్రేడ్ తీసుకున్నప్పుడు మీరు బై చేస్తుంటే ఎగ్జిట్ ఎందులో అవుతున్నారు, సెల్ అవుతారు. అలాగే సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ బైలో అవుతాయి. సో మార్నింగ్ షార్ట్ కవరింగ్ రాగానే మార్కెట్ అందుకు వితిన్ సింగిల్ క్యాండిల్ అంత పెద్ద స్పైక్ పెట్టింది. సో ఇక్కడ మార్నింగ్ కొద్ది బిగ్ ప్లేయర్ వచ్చాడు. తర్వాత లాంగ్ అన్వైండింగ్, స్మాల్ ప్రాఫిట్ బుకింగ్, మళ్ళీ లాంగ్ బిల్డప్ జరిగింది, షార్ట్ బిల్డప్ మళ్ళీ జరిగింది, షార్ట్ బిల్డప్ మళ్ళీ లాంగ్ బిల్డప్. బట్ ఓవరాల్గా బయర్స్ అన్నారు కొద్దిగా స్ట్రాంగ్గా ఉన్నారు, మార్కెట్ని తీసుకెళ్లారు. బ్యాంక్ నిఫ్టీలో కూడా అదే షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ బిల్డప్, షార్ట్ కవరింగ్. బ్యాంక్ నిఫ్టీ వేస్ట్, అసలు మాట్లాడి కూడా వేస్ట్ ఇంక బ్యాంక్ నిఫ్టీ కోసం. కమింగ్ టు ఇప్పుడు మార్కెట్లోకి వెళ్దాం. మార్కెట్లోకి రండి. సో ఇక్కడ నేను ఒకటి చెప్పాను నిన్న ఇది ఈ మాట కూడా చెప్పాను, ఏంటి, ఈ మార్కెట్ ఎంత నేరో అయిపోతే ఎక్స్పైరీ రోజు అంత ట్రెండింగ్ మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుందని. ఇక్కడ చూస్తే మార్కెట్లో ట్రెండింగ్ కమ్ వాలటైల్ బాగా అయింది. సింగిల్ క్యాండిల్ మార్నింగ్ ఇక్కడ స్టార్ట్ అవ్వడం, సింగిల్ క్యాండిల్ ఇంతవరకు వచ్చింది. పాయింట్ మీరు ఒకటి అర్థం చేసుకోండి, దీనిపైన బయర్లు ఉన్నారు. దీనిపైన బయర్ ఏమనుకున్నాడు, దీనిపైన మార్కెట్ ఉంచాలి అనుకున్నాడు, ఉంచాడు కూడా. సో మార్కెట్ ఏమైంది, మార్నింగ్ ఎప్పుడైతే ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చిందో, బ్రేక్అవుట్లో చాలా మంది ఏం చేస్తారు, ఎంట్రీ తీసేసుకుంటారు, అవునా? వాళ్ళ స్టాప్లెస్ అంతా హంటింగ్ అయింది. తర్వాత కొంతసేపు తర్వాత మార్కెట్ సింగిల్ క్యాండిల్లో బ్రేక్అవుట్ పైకి వెళ్ళిపోయింది. ఇదే టైంలో ఇదే ఈ క్యాండిల్ మార్కెట్ డౌన్ వస్తున్న టైంలో మా టీంలో కొంతమంది నాకు వాట్సాప్లో మెసేజ్ చేసి కూడా అడిగారు, ఏమని, సార్ డౌన్ సైడ్కి మేము ప్లాన్ చేయొచ్చా అని. ఒకరిద్దరు అడిగారు, డౌన్ సైడ్కి కూడా ప్లాన్ చేయొచ్చా, ఇన్ కేస్ మార్కెట్ బాగా పడితే ఇక్కడ నుంచి డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు అని. నేను అన్నాను, నో, మార్కెట్ వాంట్ టు గో అప్. మార్కెట్ ఏంటి, బయింగ్ ప్రెషర్ కనబడుతుంది. సో మార్కెట్ వాంట్ టు గో అప్. ఏమైంది, నెక్స్ట్ ఒక 2 candlesలో మార్కెట్ ఒక సింగిల్ క్యాండిల్స్ పైకి వచ్చింది. ఇది ఓకే, డన్. నేను ఎంట్రీ ఎక్కడ చెప్పాను, 24,740. దీనిపైన మీకు ఒక 15 minutes క్యాండిల్ క్లోజింగ్ వస్తే మీరు ఎంట్రీ తీసుకుని అన్నాను.
క్యాండిల్ క్లోజింగ్ వస్తే ఎంట్రీ తీసుకోమన్నాను, అంతేగాని క్యాండిల్ సింగిల్ క్యాండిల్ ఇంత పెద్దది వస్తే ఎంట్రీ ఎక్కడ అవుతుందండి? మామూలుగా ఆలోచించండి. ఇప్పుడు మీరైనా ఇప్పుడు ఇక్కడి వరకు క్యాండిల్స్ ఫార్మేషన్ ఎలా వచ్చాయి, ఎలాంటి క్యాండిల్స్ ఫార్మేషన్స్ వచ్చాయి చెప్పండి. దీని ముందు కూడా క్యాండిల్స్ ఫార్మేషన్స్ ఎలా వచ్చాయి? ఇవి క్యాండిల్ ఫార్మేషన్. అలాంటి క్యాండిల్ ఒక్క 15 మినిట్స్ క్యాండిల్ వస్తే మీకు ఇక్కడ వరకు ఈ ప్లేస్ వరకు ట్రేడ్ అవుతుందని నేను దీనిపైన ఒక ఎంట్రీ తీసుకోమన్నాను. అంతేగాని ఇంత పెద్ద క్యాండిల్ వచ్చాక మీరు రన్నింగ్లో దూరితే ఇక్కడ చూడండి ఏముంది, ఇది రెసిస్టెన్స్ ఏరియా. ప్రీవియస్ కూడా మీకు చూపిస్తాను, మీరు చూడండి. ఇగో ఏముంది, టచ్ చేసిందా మార్కెట్ అక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంది, ఈ లెవెల్ దగ్గరకు వచ్చింది రిజెక్షన్ తీసుకుంది. ప్రీవియస్ కూడా ఇక్కడ పడింది రిజెక్షన్ తీసుకుంది, పైకి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ నుంచి కిందకు వచ్చింది. దాని ముందు కూడా చూడండి మార్కెట్ రిజెక్షన్ చూడండి ఎన్నిసార్లు తీసుకుంది ఈ లెవెల్. మరి ఆ లెవెల్ అంత ఈజీగా ఎలా వదిలేస్తారు మీరు? ఇక్కడ పాయింట్ ఏమైపోయిందంటే సింగిల్ క్యాండిల్ వెళ్ళిపోయింది మార్కెట్. ఇక్కడ ఏం అవ్వలేదు. మనం చెప్పింది కరెక్టే, కాకపోతే ఇక్కడ ఈ సింగిల్ క్యాండిల్ ఒక సింగిల్ క్యాండిల్లో మూమెంటం వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే వస్తుంది ఎలాగాని నాకు క్లియర్ ఉంది మార్కెట్ పైకి వెళ్తుందని, కాకపోతే ఇటు స్లో అండ్ స్టడీగా వెళ్తుంది అనుకున్నాం, కానీ ఎవరికి ఎంట్రీ ఇవ్వకుండా ఒక సింగిల్ క్యాండిల్లో వెళ్ళిపోద్దని నేను అనుకోలేదు. సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే వెళ్తే ఒక సింగిల్ క్యాండిల్ వెళ్ళిపోయింది. మళ్ళీ దాని తర్వాత ఇంకొద్ది పైకి వెళ్ళి వెంటనే మార్కెట్ కిందకి వచ్చి ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి డౌన్ వచ్చింది, మళ్ళీ సేమ్ ఇదే లెవెల్లో బయర్ ఉన్నాడు, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ పైకి తీసుకొచ్చి ఈ లెవెల్లో క్లోజింగ్ ఇస్తాడు. ఇది ఓవరాల్గా జరిగిన ట్రేడ్ ఈరోజు. ఓకే డన్. రేపు ఏంటి పరిస్థితి? రేపు కూడా మార్కెట్లో 10 తర్వాత 10:30 తర్వాత 10:30 తర్వాతే మీరు ఏమైనా ట్రేడింగ్ ప్లాన్ చేయండి. 10:30 11 తర్వాత, మళ్ళీ చెప్తున్నా 10:30 11 తర్వాతే ట్రేడింగ్ ప్లాన్ చేయండి. ప్లాన్ చేస్తే, లేదంటే రేపు ఫ్రైడే అందులో కూడా ప్రీమియం అడ్జస్ట్మెంట్లు ఉంటాయి కాబట్టి మొత్తానికి ట్రేడింగ్ రేపు అవాయిడ్ చేస్తే మరీ మంచిది. ఓకే, ఒకవేళ ఈరోజు ఎవరైనా ప్రాఫిట్ సంపాదించుకొని ఉంటే రేపు అవాయిడ్ చేసేసేయండి. ఎందుకంటే రేపు మళ్ళీ మీకు డబ్బులు లాస్ అయ్యారు అనుకో ప్రీమియంలో, మళ్ళీ మీకు ఇబ్బందిగా ఉంటుంది, మీకు మైండ్ సెట్ కూర్చోదు. బెటర్ వన్ డే అవాయిడ్ చేయండి. రేపు న్యూస్ ఉంది ప్లస్ ప్రీమియం వాలటైల్ అయినా మీకు ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఓకే, రేపు ఏమవ్వచ్చు, మార్కెట్లో ఇలా మార్కెట్ కిందకు వచ్చిన పైకి మళ్ళీ కిందకు వచ్చి ఇక్కడ కంటిన్యూ అవ్వచ్చు. ఇప్పుడు మార్కెట్లో ఎస్జిఎక్స్ నిఫ్టీ ఇది కంటిన్యూ చేయొచ్చు ర్యాలీ. సో మనకి రేపు ఒక స్మాల్ గ్యాప్ అప్ కానీ ఫ్లాట్ కానీ మార్కెట్ ర్యాలీ కానీ గ్యాప్ అప్ కానీ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. పాయింట్ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఫ్లాట్ అయినా ఏదైనా మళ్ళీ ఈ లెవెల్ టచ్ చేసి ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకోవడానికి చూస్తుంది, ఇదే లెవెల్ ధర తీసుకోవడానికి చూస్తుంది. ఈరోజు ఎలా తీసుకుంది, మళ్ళీ మెల్లిగా ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకోవడానికి చూస్తుంది. సో మన వ్యూ ఫస్ట్ థింగ్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. డౌన్ సైడ్కి ఎంత, 24,900 నుంచి 24,925 ఇది లెవెల్. ఓకే, ఈ లెవెల్ ద్వారా మనం ఏం చేస్తాం, డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఇన్ కేస్ గ్యాప్ అప్ ఇన్నా ఫ్లాట్ ఇన్నా ఇక్కడికి వచ్చాకే, ఇలా వచ్చాకే ప్లాన్ చేస్తాం, లేదా లేదు. ఇన్ కేస్ మార్కెట్ గ్యాప్ నుండి ఈ సపోర్ట్ దాటి కిందకు వస్తే ఎస్ మళ్ళీ ఇక్కడ కూడా మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఇక్కడ కూడా డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. లెవెల్ 24,700 నుంచి 24,750 ఈ లెవెల్, ఇది లెవెల్. ఇక్కడ కూడా డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం దీని కింద. బట్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది, దీని కింద మాత్రం మీకు 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్, దాని కింద 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ రావాలి. అప్పుడు వస్తేనే ఇక్కడ ఎవరైతే బయ్యర్ ఇంత స్ట్రాంగ్గా పైకి పట్టుకెళ్ళాడో వాడు ఇక్కడ ప్యానిక్లోకి వస్తాడు. ఇది లెవెల్ కింద మార్కెట్ ఒక 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ ఇచ్చి దాని కింద మళ్ళీ 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ ఇస్తే అప్పుడు వాడు ప్యానిక్లోకి వస్తాడు. అప్పుడు మీరు డౌన్ సైడ్ ప్లాన్ చేయండి టిల్ ఎక్కడి వరకు, 24 బాగా వెళ్ళండి, 24,525 నుంచి 24,500 ఈ లెవెల్ వరకు ప్లాన్ చేయండి. ఇప్పుడు నేను మళ్ళీ ఈ మాట కూడా చెప్తున్నా, రేపు ఓపెన్ అవడం దీని కిందకి రావడం సింగిల్ క్యాండిల్లో బాగా ఇంతవరకు కిందకు వచ్చాక సింగిల్ క్యాండిల్లో వచ్చింది సార్ అనేసి అక్కడ ట్రేడ్ ప్లాన్ చేయొద్దు, లాజిక్ లేదు. నేను ఏం చెప్తున్నాను చూడండి, దీని కింద మనకి ఫార్మేషన్, ఈ ఫార్మేషన్ అవుతూ ఇక్కడే ఈ ఫార్మేషన్ అవుతూ ఇలా ఇంత టైం ఉందనుకో, ఇంకా మార్కెట్ అంతటి స్పేస్ ఉంది మార్కెట్ రావడానికి. సో మీకు ఇక్కడ ఒక ట్రేడ్ అవుతుంది, ఇగో 25,625 నుంచి 25,525 ఆల్మోస్ట్ ఇక్కడ 60-70 పాయింట్స్ ట్రేడ్ అవుతుంది. అదే మీరు సింగిల్ క్యాండిల్లో ఉన్న మార్కెట్ అదంతా కవర్ చేసింది అనుకో, అక్కడ ట్రేడ్ అవ్వదు. అంటే వాళ్ళు ఎంట్రీ ఇవ్వట్లేదు, మనకి ఎంట్రీ దూరడానికి కూడా ఇవ్వట్లేదు బిగ్ ప్లేయర్. సో అక్కడ ఎంట్రీ అవ్వదు. సో మీరు అక్కడ మిస్ చేయండి. బట్ వస్తే ఇక్కడికి వస్తుంది, ఇది మీరు ప్లాన్ చేయొచ్చు. డౌన్ సైడ్ ఈ ఫార్మేషన్ వస్తే పైకి ఇక్కడ వస్తే డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాం. ఇన్ కేస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పైకి ప్లాన్ చేయాలి సార్ అంటే నేను అంటాను దీనిపైన నాకు 1 అవర్ క్యాండిల్ క్లోజింగ్ రావాలి, అప్పుడు మాత్రమే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను, లేదా లేదు. ఓకే, అండ్ ఒకవేళ రేపు మార్కెట్ ఈ జోను అంటే ఈ లెవెల్స్ ఈ రెండిట్లో మధ్యలో ఉందనుకో, నేను ఏ ట్రేడ్ ప్లాన్ చేయను. వెయిట్ చూసి ఏమైనా అనిపిస్తే తప్ప నేను ఏ ట్రేడ్ అయితే ప్లాన్ చేయను. ఓకేనా, ఇది డన్. నిఫ్టీ 50 అండ్ కమింగ్ టు సెన్సెక్స్.
సెన్సెక్స్ కూడా ఇలా 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 షార్ప్ చూడండి. నేనేం లెవెల్స్ ఏం మార్చలేదు కదా, జస్ట్ అదే లెవెల్ డ్రాగ్ చేస్తే చూడండి సెన్సెక్స్ కూడా సింగిల్ క్యాండిల్ వెళ్ళిపోయింది, మనం ఏం చేయలేము అక్కడ. మీరే కాదు, ఈవెన్ నేనైనా సేమ్ పొజిషన్లో ఎంట్రీ సింగిల్ క్యాండిల్ ఎంత, అప్పుడు ఏం చేస్తాను, రన్నింగ్ క్యాండిల్లో దూరి వెంటనే ఇక్కడికి వచ్చేసరికి ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. బట్ యూజువల్లీ డిసిప్లిన్ ఉంటే మాత్రం నేను ఇక్కడ ఇంక ఎంట్రీ తీసుకొని అవ్వదు, ఎందుకంటే రెసిస్టెన్స్ లెవెల్ వస్తుంది. అక్కడ నుంచి కావాలంటే డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చేమో, కానీ మామూలుగా ఇంకా అవ్వదు. సరే మనం ఇప్పుడు పాయింట్కి వద్దాం. రేపు మార్కెట్ 81,300 నుంచి 81,250, ఇక 300 250 అంటే ఈ లెవెల్ దీని కింద సేమ్ డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. 30 minutes క్యాండిల్ క్లోజ్, 15 minutes క్యాండిల్ క్లోజ్, దీని కింద డౌన్ సైడ్ ఎక్కడి వరకు రావచ్చు, 80,600 80,700. ఓకే, మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ వరకు రావచ్చు ఈజీగా, మార్కెట్ ఫాలో అవచ్చు. ఈ బయర్స్ అందరూ ప్యానిక్లోకి వస్తారు. ఎప్పుడు ఈ ఫార్మేషన్ దొరికి మెల్లిమెల్లిగా మార్కెట్ కిందకు వస్తే రావాలి. సింగిల్ క్యాండిల్ వస్తే నో ట్రేడ్, మీరు అవాయిడ్ చేసేసాను ట్రేడ్. ఒకవేళ రేపు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కానీ ఈ రేంజ్లో ఉంటే నో ట్రేడ్. ఎందుకంటే నో ట్రేడ్ అంటే నేను వెయిట్ చేస్తాను ట్రేడ్ కోసం. అంటే ఏదో నాకైతే రెసిస్టెన్స్ ధర దొరకాలి, లేదా సపోర్ట్ ధర దొరకాలి, లేదా సపోర్ట్ ధర దొరకాలి, లేదా రెసిస్టెన్స్ బ్రేక్ ఇట్లా ఏమైనా జరగాలి, కానీ అన్నెసెసరీగా మధ్యలో ఎటు పడితే అటు దూరిపోను. ఓకే, సో ఇక్కడ మనం నో ట్రేడ్ ప్లాన్ చేసి చేద్దాం. ఇక్కడ నో ట్రేడ్, ఇక్కడ డౌన్ సైడ్కి వేసుకున్నాం. ఇన్ కేస్ మార్కెట్ రేపు 81,900 నుంచి 81,950 ఈ లెవెల్స్లో మార్కెట్ దీనిపైన 1 hour క్యాండిల్ క్లోజింగ్ వస్తే రేపు అప్ సైడ్కి ప్లాన్ చేద్దాం, లేదా లేదు. మళ్ళీ రేపు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ లెవెల్ సేమ్ ఇదే లెవెల్ దగ్గర రేపు మార్కెట్ ఫ్లాట్ కానీ గ్యాప్ అప్ కానీ ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చినా మీరు ఇక్కడ డౌన్ సైడ్ కూడా ప్లాన్ చేయొచ్చు. నేనేం చెప్తాను చూడండి, జోన్లో ఉండిపోతే కాదు, ఈ లెవెల్ దగ్గర ఈ జోన్లో దొరికితే 81,950 నుంచి 81,900 ఈ రేంజ్లో దొరికి మార్కెట్ కిందకు వస్తే మీరు డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. లేదు దాటి పైకి వెళ్ళి 1 hour క్యాండిల్ క్లోజింగ్ వస్తే అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. లేదు ఈ లోపల ఏం కాదు కిందకు వచ్చింది అంటే ఈ లెవెల్స్ బ్రేక్ అయితే మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. ఇంకా బాగా గ్యాప్ డౌన్ పెద్ద గ్యాప్ అప్ విడిపోతే మీరు అవాయిడ్ చేసేసాను ట్రేడింగ్. రేపు అందులోనే ఫ్రైడే కాబట్టి ప్రీమియమ్స్ కొద్దిగా అడ్జస్ట్మెంట్లు చేస్తారు. దయచేసి వీలైనంత వరకు ఫ్రైడే వదిలేయండి. నేను అందరికీ అదే చెప్పేది, ఫ్రైడే వదిలేయండి. మాన్యువల్ ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ఫ్రైడే వదిలేసుకోండి బెటర్. ఓకే, ఫ్రైడే సాటర్డే సండే ఎంజాయ్ చేయండి. మళ్ళీ మండే రండి, మండే అగ్రెసివ్గా ఉండకండి. మండే రండి చూడండి, ట్యూస్డే నుంచి మళ్ళీ మీరు యథావిధంగా ట్రేడ్ చేసుకోవచ్చు. ట్యూస్డే వెనస్డే థర్స్డే, మళ్ళీ ఫ్రైడే అవాయిడ్ చేయండి, సాటర్డే సండే, మళ్ళీ మండే అగ్రెసివ్ అయిపోకండి, లైట్గా ఉండండి, మళ్ళీ ట్యూస్డే నుంచి అగ్రెసివ్. అట్లా ట్రేడింగ్ ప్లాన్ పెట్టుకోండి. ఎందుకంటే బిగ్ ప్లేయర్స్కి బాగా తెలుసు, ఫ్రైడే పెద్ద మూమెంటం రాలేదనుకో సాటర్డే సండే జనాలు లీగల్లీ వెయిట్ చేస్తుంటారు, మండే ఎప్పుడు అవుతుందా ఇప్పుడు ట్రేడ్ చేద్దామని. సో మండే మార్కెట్ ఓపెన్ అయ్యేసరికి రెడీగా ఉంటారు ట్రేడ్ చేయడానికి. ఆ రోజు మార్కెట్ చాలా వాలటైల్ అయిపోయి ట్రాప్ చేసి డబ్బులు తినేస్తుంది. పక్కన ట్యూస్డే కానీ వెనస్డే కానీ ట్రెండింగ్ మార్కెట్లు వస్తాయి. ఈ లోపల మీ డబ్బులు పోతాయి. ఫ్రైడే పోయింది, సాటర్డే సండే అగ్రెసివ్గా ఉన్నారు, మండే మార్కెట్ ఓపెన్ అయ్యేసరికి దూరేశారు, ఇంక మొత్తం డబ్బులు పోగొట్టుకున్నారు. ఇట్లా ఎవరికైనా జరిగితే కామెంట్ చేయండి, ఇట్లా జరిగింది సార్ నాకు అని. ఓకే, సో ఇదనమాట మొత్తం ఓవరాల్గా మన వ్యూ. బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంక చెప్పొద్దు, ఇక మార్కెట్ పైకి వెళ్ళింది కిందకు వచ్చింది, ఇదే రేంజ్లో ఎక్కడ ఓపెన్ అయింది అక్కడే క్లోజ్ అయింది. సైడ్ వేస్ మార్కెట్లో ఉండిపోయింది, పక్కన పెడదా. నెక్స్ట్ కమింగ్ టు ఈరోజు మార్నింగ్, ఇది మా మార్నింగ్ వచ్చాను ఇక సింపుల్గా దీని అప్ సైడ్ ట్రేడ్ అని చెప్పాను. బట్ అది సింగిల్ క్యాండిల్ వెళ్ళిపోయింది, మనం ఏం చేయలేకపోయాం. సింగిల్ క్యాండిల్ పైకి వెళ్ళిపోయింది, తర్వాత మళ్ళీ కిందకు వస్తుంది సింగిల్గా 1 candle బిగ్ మూవ్ అని వస్తే అది పెట్టాను అందు కూడా. అండ్ నెక్స్ట్ కమింగ్ టు మై ఆల్గోస్, ఆల్గోల్ చూడండి, ఇది ఆల్గో ప్రాఫిట్. ఇది నేను యాక్టివ్ చేయలేదు బట్ టీంలో యాక్టివ్ చేశారు కదా, సో ఇది ఆల్గో ప్రాఫిట్. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఇందాక ఆల్గో గురించి నేను చెప్పాను కదా, ఏపీఐ రిలేటెడ్గా, ఏపీఐ ఫాస్ట్గా ఉంటుందని. ఇక్కడ మీకు చిన్న డెమో చూపిస్తాను చూడండి. కొటక్ నియోలో మా టీంలో ఒక ఆయన కొటక్ నియోలో ఆల్గో రన్ చేశారు. ఎంత ప్రాఫిట్ వచ్చింది, 9,690. ఇది కొటక్ నియోలో ప్రాఫిట్. ఓకే, ఇప్పుడు కమింగ్ టు ఇంకో ప్రాఫిట్కి వెళ్దాం. ఇది ఏంటి ఇక్కడ కనబడుతుందా, ఇది రవి అని ఒక అబ్బాయి, ఇది ఏంజిల్ 1. ఇక్కడ మీకు కనబడుతుందో లేదో నాకు తెలిసి ఇది ఏంజిల్ 1 లో ప్రాఫిట్ ఎంత వచ్చింది, 9,682. ఇది ఏంజిల్ 1 ప్రాఫిట్. ఓకే డన్. అదే ఇప్పుడు 5 పైసా ప్రాఫిట్కి వెళ్దాం. ఇది మా టీంలో ఇంకొక ఆయన 5 పైసా ఎఫ్ఎల్ ఫాస్ట్గా ఉంటాయని చెప్పాను కదా, ఇది 5 పైసా 9,720. ఇది 5 పైసా. ఓకే, టిక్ మార్క్ చేశాను. ఇది ఇప్పుడు మీరు చెప్పండి, మూడిట్లో ఏది డిఫరెన్స్ ఎక్కువ ఉంది ప్రైస్. మీరు అనుకోవచ్చు 100 రూపాయలకి సార్ డిఫరెన్స్ అని, చూపిస్తాను.
ఇగో 90 అనుకోండి, 9690 ఇది ఫస్ట్ది. ఓకే, దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది? మైనస్ 9682, 8 రూపీస్ డిఫరెన్స్. ఫస్ట్ దానికి ఏంజిల్ 1 ఇంకా 8 రూపీస్ తక్కువ. చూడండి, ఏంజిల్ 1 మీరు అంటారా ఏంజిల్ 1 ఇవన్నీ బెటర్ అని? 8 రూపీస్ తక్కువ ఇచ్చింది, ఇక్కడ 8 రూపీస్ లెస్. ఓకే, ఇదేది కొటక్ నియో 8 రూపీస్ ప్లస్, ఇది 8 రూపీస్ మైనస్. బట్ యాక్చువల్గా అన్నిటికన్నా ఇది ఎక్కువ. ఇది ఎంత ఇచ్చింది చూడండి, 9720 మైనస్ మీరు నార్మల్ కొటక్ నియో వేసుకోండి. నేను కొటక్ నియో వేసుకుంటాను ఎందుకంటే నేను ముందు వాడాను కాబట్టి. ఎంత? 30 రూపీస్ డిఫరెన్స్. ఇప్పుడు మీరు అనొచ్చు, అబ్బా 30 రూపీస్ కోసం అన్నాని. మీ బ్రోకరేజ్ ఎంత? 20 రూపాయలు బ్రోకరేజ్, అవునా? 20 రూపీస్ బ్రోకరేజ్, అక్కడ ఎక్స్ట్రా 30 రూపీస్ వస్తుందంటే మీ బ్రోకరేజ్ అక్కడ కవర్ అవుతున్నట్టే. ఫస్ట్ థింగ్ అది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు కొటక్ నియో వాడినా మీకు ట్యాక్స్ అంతే పడుతుంది. ఓకే, ఇక్కడ ఈ ఐఎఫ్ఎల్ కానీ 5 పైసా వాడినా ట్యాక్స్ అంతే పడుతుంది. కొటక్ నియోలో బ్రోకరేజ్ 10 రూపీస్, ఇక్కడ 20 రూపీస్. ఇక్కడ మెయిన్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే కొటక్ నియోలో నీకు ఎప్పుడైనా ఆల్గో ఇష్యూ వచ్చింది అనుకో లాస్ ఇస్తుంది, బట్ 5 పైసా లాస్ ఇవ్వదు. 5 పైసా కానీ ఐఎఫ్ఎల్ కానీ లాస్ రాదు. అంటే ఏపీఐ ఫాస్ట్గా ఉంటుంది ట్రాన్సాక్షన్. ఇక్కడ సిగ్నల్ రాగానే అక్కడ వెంటనే ఆర్డర్ ట్రిగ్గర్ అయిపోద్ది. సో ఆ ఫాస్ట్నెస్ ఉండడం వల్ల నీకు స్లిప్పేజ్ అనేది ఉండదు. స్లిప్పేజ్ అనేది చాలాసార్లు చెప్పాను యూట్యూబ్లో, తెలియకపోతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను, కామెంట్ చేయండి స్లిప్పేజ్ అంటే ఏంటో, మీకు మంచి లెర్నింగ్ పాయింట్ చెప్తాను. ఓకే, సో అదనమాట ఓవరాల్గా ఇది మా ఆల్గో ఈరోజు ప్రాఫిట్. ఇప్పుడు అందరికీ అనిపిస్తుంది, అబ్బా ఏంటి ఆల్గో, ఇన్ని రోజులు చెప్పాను ఎవ్వరు వినలేదు, ఇప్పుడు అందరికీ కావాలి ఆల్గోస్. ఓకే, అదనమాట. ఇంకెవరైనా నేర్చుకోవాలనుకుంటే 7001456759 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి, మేము డీటెయిల్స్ పెడతాం. మీకు నచ్చితే మీరు జాయిన్ అవ్వండి. టైం లేదు, ఓన్లీ బిజీ షెడ్యూల్ సార్ నాకు అలాగే కావాలంటే వద్దు, మెసేజే చెయ్యొద్దు అయ్యా, మీకు దండాలు. మీ దగ్గర టైం లేదంటే ఈ మార్కెట్ కాదు ఏ బిజినెస్ అయినా మీ వల్ల అవ్వదు. టైం ముందు నేర్చుకున్నాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు మార్కెట్లో సర్వైవ్ అవ్వగలరు. ఇది నా స్ట్రేట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఫర్ ఎవ్రీ వన్. టైం లేదు అంటే నాకు మెసేజే చెయ్యొద్దు, వద్దు. మీకు నాకు మళ్ళీ నా టైం వేస్ట్, మీకు టైం లేనప్పుడు. నాది టైమే కదా, నాకు టైం వేస్ట్. సో అందుకు మెసేజ్ చేయొద్దు. మీకు టైం లేదంటే చేయొద్దు. టైం ఉంది, నేర్చుకున్నాను, ఇంట్రెస్ట్ ఉంది, నేర్చుకుంటాను, నాకు అదే నేర్చుకోవడం ఇంపార్టెంట్, నా కాళ్ళ మీద నేను నిలబడాలి అనుకుంటే మీరు మెసేజ్ చేయండి. దానికి నేను రిప్లై ఇస్తాను, మీకు ఆన్సర్ చేస్తాను, మీకు గైడ్ చేస్తాను. ఓకే, అది. అండ్ నెక్స్ట్ ఇంకా మన పేరు మీద స్కామ్స్ అయినా ఇదే నెంబర్కి మీరు మెసేజ్ చేసి మాకు చెప్పండి, దాన్ని బట్టి మేము చూసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ ఇంకా టెలిగ్రామ్లో ఎవరు జాయిన్ అవ్వాలంటే ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది. ఇది వెళ్ళి మీరు టీటీఏ ఛానల్ అని కొట్టండి. టీటీఏ ఛానల్ ఎంతమంది? 1147 మంది ఉంటారు. ఎంత? 1147 పీపుల్ ఉంటారు. ఇదే ఛానల్, ఇది వెళ్ళి మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పటికెళ్ళి వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ అందరికీ లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్.